మహేష్ కుమార్ గౌడ్ గారిని, అదే విధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు సోదరిమణి డాక్టర్ కావ్య గారిని, అదే విధంగా మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు బలరాం నాయక్ గారిని, అదే విధంగా మిత్రులు సోదరులు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, అదే విధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న శాసనసభ్యులు కడియం శ్రీహరి గారిని, అదేవిధంగా సోదరులు శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారిని, సోదరుడు శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా శాసనసభ్యులు మిత్రులు నాగరాజ్ గారిని, శాసనసభ్యురాలు పాలకుర్తి యశస్విని రెడ్డి గారిని, అదేవిధంగా సోదరుడు మిత్రులు గండ్ర సత్యనారాయణరావు గారి శాసనసభ్యులని, అదేవిధంగా బస్వరాజ్ సారయ్య శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ గారిని, శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారిని, డాక్టర్ విప్ రామచందర్ నాయక్ గారిని, అదేవిధంగా జిల్లా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సోదరిమణి ఎర్రబల్లి స్వర్ణ గారిని, మాజీ మేయర్ గుండు సుధారాణి గారిని, సిరిసిల్ల రాజయ్య గారిని, మాజీ పార్లమెంట్ సభ్యులు సోదరులు కుసురుపాష గారిని, దయాసాగర్ రావు గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వేలాదిగా తరలి వచ్చిన మా పరకాల శాసనసభ నియోజకవర్గం నుంచి వచ్చిన మా సోదర సోదరీమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. ఈనాడు పరకాల శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో వేలాది మంది మా ఆడబిడ్డల్ని పాల పిట్టల్లాగా ఇక్కడికి వచ్చిండ్రంటే మళ్ళోసారి వచ్చే ఎన్నికల్లో కూడా